మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ బకాసురుడి సంహారం గురించి చెప్పుకున్నాం. అలాగే ఈరోజు మనం అఘాసురుడి సంహారం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ అఘాసురుడు ఎవరో చూద్దాం. నిన్న మనం చెప్పుకున్న కథలో యోజనం మేర ఉంది ఓ కొండ చిలువ, రంపాల్ లాంటి కూరలు ఉన్నాయి దానికి. దాన్ని చూడడానికి భయపడ్డ ఈ గోపాలుడు వెంటనే ధైర్యం కూడా తెచ్చుకుని ఏమనుకున్నారు, దీన్ని మా కృష్ణుడు వెంటనే చంపేయగలడు, పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపినవాడు ఈ కొండ చిలువ ఎంత అని అనుకుని దాని మీదకి రాళ్లు విసురుతూ కొమ్మలతో మోత్తూ కొండ చిలువను ఎదుర్కొన్నారు. కొండ చిలువను అలా గోపాలులు ఎదుర్కొనడాన్ని కృష్ణుడు చూసి ఆనందించిన ఆలోచనలో పడ్డాడు. తాను అండగా ఉన్నానన్న ధైర్యంతో పావును ఎదుర్కొంటున్నారు, కానీ అది పావు కాదు రాక్షసుడు అని తెలిస్తే ఈ స్నేహితులు ఏమైపోవాలి, ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నారు అనుకుని ఆగండి అంటూ వారించిపోయాడు. ఇంతలోనే సమయం మించిపోయింది. ఆ భయంకర సర్పం గోవులు లేగలు వాటితో సహా గోపాలను అందరినీ ఒక్క గుక్కలో పొట్టలు పెట్టేసుకుంది. అందరినీ మింగేసింది. ఆకాశంలోని దేవతలు ఇది గమనించారు, ఆహాకారాలు చేశారు. దేవతల ఆహాకారాలు విని స్నేహితుల అదృశ్యాన్ని చూసి ఖిన్నుడైపోయాడు కృష్ణుడు. ఆవులు లేగలతో సహా స్నేహితులందరూ కొండచిలువ పారైపోయారు. తోడెవరూ లేరు. ఒంటరిగా ఇప్పుడు బృందావనానికి చేరుకుంటే తల్లులు తారసపడి, కృష్ణ నీతో పాటు వచ్చిన మా పిల్లలందరూ ఏమయ్యారు, నువ్వు ఒక్కడే వచ్చావేమిటి అంటారు. వాళ్ళేరి అంటే సమాధానం ఏం చెప్పాలి? అటు బృందావనానికి పోలేను, ఇక్కడ ఒంటరిగానూ నిలవలేను అనుకున్నాడు కృష్ణుడు. అనుకుని గుండెల నిండా ధైర్యం నింపుకొని కొండచిలువ నోట్లోకి ప్రవేశించాడు. కంఠం ద్వారం దగ్గర నిలిచాడు. కడుపులో కకావికలమవుతున్న ఆలమందని స్నేహితుల్ని చూసి అధైర్యపడకండన్నట్లుగా కళ్ళతో సైగ చేశాడు.
కళ్ళు మూసుకున్నాడు. శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. కృష్ణుని శరీరం పెరుగుతున్న కొద్దీ కొండచిలోకు ఊపిరాడకుండా పోతోంది. చనిపోతానేమోనన్న భయం కలిగింది. ఆ భయం నిజం కూడా అయిపోయింది. ప్రాణాలు పోయేందుకు దారి లేకపోవడంతోటి అవి చిలువ శరీరాన్ని చీల్చుకుని బయటకొచ్చేశాయన్నమాట. బయటపడిపోయాయి. పెను శబ్దంతోటి పాము పగిలిపోయింది. ఎప్పుడైతే పాము పగిలిపోయిందో అప్పుడు స్వస్వరూపంతో రాక్షసుడు బయటపడ్డాడు. చీరుకుపోయిన శరీరాన్ని చూసుకుంటూ బాధ తట్టుకోలేక పెద్దగా అరుస్తూ నేలమీద దొర్లి దొర్లి ప్రాణాలు విడిచాడు. ప్రాణాలు కోల్పోయిన రాక్షసుని శరీరం నుంచి గోవులను, లేగలను, గోపాలను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చాడు కృష్ణుడు. రక్తం అంటిన శరీరాలని చెరువులో స్నానం చేసి శుద్ధి చేసుకోమన్నాడు. సరేనని పరిగెత్తారు వారంతా. వారు అటు వెళ్ళగానే రాక్షసుని మృత శరీరం నుండి ఒక వెలుగు బయటకు వచ్చింది. అది తిన్నగా శ్రీకృష్ణుడి శరీరంలోకి ప్రవేశించింది, అదృశ్యమైపోయింది. కృష్ణ అని పిలిచినంతనే సాయుధ్యాన్ని కలిగించే దేవదేవుడు కబళించేందుకు ప్రయత్నించిన రాక్షసునికి మాత్రం ఆ అవకాశాన్ని ఎందుకు ఇవ్వడాయన? ఇచ్చాడు. అది చూసి సిద్ధులు జయజయధ్వానాలు చేశారట. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్సరసలు నాట్యం చేశారు. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు పసివి పచ్చిక బయళ్ళని చూసి పరిగెత్తాయి. ఆలమందలు స్నేహితులతో సహా ఆడుకుని కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్న వేళ కొన్ని లేగలు అటుగా వత్తుగా పెరిగిన పచ్చిక బయళ్ళని చూసి పరిగెత్తాయి. తిన్నగా అడవిలోకి వెళ్ళిపోయాయి. చూశాడిది కృష్ణుడు. స్నేహితులు కూడా గమనించారిది. అయినా పెద్దగా పట్టించుకోకుండా ఆటపాటల్లో పడ్డారు. చాలాసేపు గడిపారలా. అప్పటికీ లేగలింకా తిరిగి రాలేదు. అప్పుడు కృష్ణుడు అన్నాడిలా, మేతకు అడవికి వెళ్ళి లేగలింకా రాలేదు. క్రూరమృగాల పాలపడ్డాయో ఏమో అనుమానంగా ఉంది. వెళ్ళి చూసొస్తాను. లేగల్ని వెంట పెట్టుకుని వస్తాను. మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చే వరకు ఎవరు ఎక్కడికి కదలద్దు అని చెప్పాడు. సరేనన్నది ఈ మిత్ర బృందం. వారికి దూరంగా అటు అడవిలో కృష్ణుడు బయలుదేరాడు. నల్ల నల్ల జులపాలు ఎగురుతుంటే, మెడలో ముచ్చాలహారాలు చిక్కుపడుతుంటే, శీర్షం పైన నెమలిపించం తరలిస్తూ ఉంటే బంగారు బెత్తాన్ని చేత్తో గట్టిగా పట్టుకుని పరుగు పరుగున వచ్చి అరణ్యం మధ్యలో ఆగాడు కృష్ణుడు. ఆలమందల జాడలు గుర్తించాడు. అదిగో ఇక్కడ లేగలు పచ్చికలు మేసాయి. ఇదిగో ఇక్కడ సెలయేట్లో నీళ్లు తాగి, ఇదిగో ఇక్కడ విశ్రమించాయి అనుకుంటూ కృష్ణుడు మరింత ముందుకు సాగాడు. పరుగు తీశాడు. పరుగు తీస్తున్న కృష్ణుణ్ణి చూశాడు పైనుండి బ్రహ్మదేవుడు. అనుకున్నాడిలా, పసివాడు అయినా ఆఘాసురుడు కబళించిన ఆలమందని మిత్రబృందాన్ని కాపాడాడు. కృష్ణుడికి ఎక్కడిది ఈ ధైర్యం? ఆశ్చర్యంగా ఉంది. ఆ బాలుణ్ణి ఆట పట్టించాలి, అంతు తేల్చాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా అడవిలో ఓ మూల మేస్తున్న లేగల్ని, కృష్ణుడు తన కోసమే వేచి ఉండమన్న చోట ఉన్న గోపాలుడిని అదృశ్యం చేసేశాడు ఈ బ్రహ్మదేవుడు. లేగలతో సహా గోపాలు అందర్నీ ఎవరూ గుర్తించని చోట దాచుంచాడు. కృష్ణుడికి లేగలు దొరకవు. అలాగే మిత్రబృందం కూడా కనిపించదు. మిత్రులు లేగలు లేని కృష్ణుడు ఒంటరిగా బృందావనానికి ఎలా వెళ్తాడు మరి? తమాషా చూడాల్సిందే అనుకున్నాడు బ్రహ్మ. పరుగు తీసి వచ్చిన కృష్ణుడికి లేగలు కనిపించలేదు. తన ఆలోచనల ప్రకారం లేగలు అక్కడ ఉండాలి. లేవు. ఏమైపోయి ఉంటాయి? వెనుతిరిగాడు. ఉండవలసిన చోట స్నేహితులు కూడా లేరు. ఏమైపోయారు వీరంతా? దీర్ఘంగా ఆలోచించాడు కృష్ణుడు. అప్పుడు అతనికి బ్రహ్మదేవుని ఆలోచన అవగతమైంది. తనని ఆట పట్టించాలని ఆ బ్రహ్మదేవుడికి ఎందుకు అనిపించింది? ఎందుకు ఈ దుష్కృత్యానికి పాల్పడ్డాడు? అతడు అదృష్టం చేసిన లేగలను, స్నేహితులను తాను సాధించలేడా? నిమిషంలో సాధించగలడు. కాని బ్రహ్మదేవునికి బ్రహ్మానందం కలిగించాలనుకున్నాడు కృష్ణుడు. అనుకుని ఇలా ఆలోచించాడు. మాయమైన లేగలు స్నేహితుల రూపంలో తానే బృందావనికి చేరుకుంటాడు. గోపికలను అలరిస్తాననుకున్నాడు. అనుకున్న మరుక్షణమే కృష్ణుడు ఆయా లేగలుగాను గోపాలురుగాను రూపొందాడు. లేగలను తోలుకుంటూ గోపాలురుగా బృందావనానికి చేరుకున్నాడు. అదిగో ఇల్లంటే ఇదిగో ఇక్కడ ఆ ఇంటి లేగల్ని గోపాలుని ఉంచి తల్లిదండ్రులు పిలుస్తున్నట్టుగా పిల్లను గ్రోవును ఊదసాగాడు. పిలుస్తున్నారనుకుని తల్లిదండ్రులంతా పరుగు పరుగును బయటకు వచ్చారు. ఎవరి పిల్లలను లేగలను వారు తీసుకుని వెళ్ళిపోయారు. స్నానాలు చేయించారు. వెచ్చని దుస్తులు ధరింపజేశారు. ఎక్కడెక్కడ తిరిగారు, అడవిలో అనుభవాలేంటి అన్నీ అడిగి తెలుసుకున్నారు. తన తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఆ కృష్ణ భగవానుడు అందరి రూపంలోనూ అక్కడ ప్రవర్తించాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం కలగనీయలేదు. అలాగే లేగల రూపంలో ఉన్న కృష్ణుడు ఆయా గోవుల ముందు ఇది నా బిడ్డే అన్నంతగా మసిలి ఆ గోవుల మురిపాలు అందుకున్నాడు. పాలిస్తే కడుపు నిండా తాగాడు.
ఎన్నడూ లేనిది ఇటు గోపికలు అటు ఆవులకు ఆనాడు తమ బిడ్డలపైన లెక్కలేనంత మక్కువ కలిగిందిట. ఓ పక్క గోపాలురుగాను మరో పక్క లేగలుగాను ఉండి ఇంకొక పక్క స్వస్వరూపంతో సాక్షాత్కరించి అన్నిటినీ అందర్నీ కాపాడుకుంటూ రాసాగాడు కృష్ణుడు. అలా 5-6 దినాలు, తక్కువగా ఓ ఏడాది గడిచిపోయింది. రోజురోజుకి లేగలంటే, ఆవులకి, గోపాలుడంటే తల్లులకి విపరీతమైన అభిమానం పెరిగిపోయాయి. ఓనాడు బలరాముడు లేగలు స్నేహితులతో సహా అరణ్యానికి బయలుదేరాడు. గోవర్ధన పర్వత శిఖర సమీపంలో లేగల్ని మేతకు వదిలి మిత్రులతో ఆటల్లో పడ్డాడు. ఆ సరికి ఉన్న ఆలమందలు లేగల్ని చూడగానే ఉప్పొంగుతున్న వాత్సల్యంతోటి తోకలనెత్తుకుని మరీ పరిగెత్తుకొచ్చాయి. మధ్యలో ఉన్న సెలయేళ్లను అవలీలగా లంఘించాయి. లేగలను చేరుకుని వాటి కడుపు నిండా పాలిచ్చి సంతోషించాయి. వారించేందుకు బలరాముడు తన మిత్రబృందం ఎంతగానో ప్రయత్నించింది. వారి వల్ల కాలేదు. ఆశ్చర్యపోయారంతా. అంతలో అక్కడికి చేరుకున్న ఈ గోపబాలుల తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర తీసుకుని వారి ముఖానికి పట్టిన చెమటను తుడిచి, లేగలను మేపింది చాలు, ఇంటికి పదండి. పిల్లలను లేగలను తీసుకుని ఇంటి దారి పెట్టారు. ఎన్నడూ లేని విధంగా పిల్లలను పదే పదే ముద్దు చేయసాగారు. గమనించాడిది బలరాముడు. ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో మునిగిపోయాడు. లేగలన్నీ ఏనాడో పాలు మానేశాయి. అయినా గోవులు వాటికి పాలిచ్చి మురిసిపోయాయి. అదిలించినా బెదిరించినా లేగలను విడిపోలేదవి. అలాగే పిల్లలంటే గోపికలకి ఇంత ప్రేమ ఎక్కడిది? ప్రేమ లేదని కాదు, పిల్లలంటే పిచ్చి ప్రేమ కనబరుస్తున్నారు. ఇదే వింతగా ఉంది. ఈ గోపబాలను ఎవరిని చూసినా వారి ముఖంలో కృష్ణుడే కనిపిస్తున్నాడు. అలాగే లేగల్లో కూడా కృష్ణుడే కానవస్తున్నాడు. అంటే ఇదంతా ఈ నల్లనయ్య మాయ కాదుగా అనుకున్నాడు ఈ బలరాముడు. అనుకోవడమే కాదు, ఆ విషయాన్ని సాక్షాత్తు కృష్ణుడి ముందే వెలువిచ్చాడు. కృష్ణ, ఇంతకుముందు పల్లెలో గోపాలులను చూస్తే వారంతా దేవతలుగాను లేగలుగాను, చూస్తే అవన్నీ ఋషీశ్వరులుగాను మనకు కనిపించేవి. ఇప్పుడు వారలా కనిపించడం లేదయ్యా. అన్నీ అందరూ నీలాగే కనిపిస్తున్నారు. ఏమిటి మాయ అంటూ అడిగాడు. సమాధానంగా ముందు నవ్వాడు కృష్ణుడు. తర్వాత జరిగిన వృత్తాంతం అంతా అన్నయ్యకి వివరించి చెప్పాడు. బ్రహ్మదేవుడి ఆనందాన్ని అడ్డుకోకూడదని ఆగుతున్నాను అన్నాడు. అంతలోనే ఏడాది గడిచింది. అంటే బ్రహ్మదేవుడి కాలమానంలో ఒక త్రుటికాలం గడిచిపోయింది. గడిచిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బృందావనంలో నడయాడుతున్న లేగల్ని, గోపాలుని గమనించి విస్తుపోయాడు బ్రహ్మ. అనుకున్నాడిలా, లేగల్ని గోపబాలుల్ని అదృశ్యం చేసి అందర్నీ గుహలో దాచిపెట్టాను. మాయాపాసబద్ధుల్ని చేశాను. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. వారలా అక్కడ ఉంటే ఇక్కడికి వీరెలా వచ్చారు? సృష్టికర్తను నేనే కదా. వీరెవర్నీ నేను సృష్టించలేదు. మరి వీరంతా ఎక్కడివారు? ఏమిటిదంతా అని అయోమయానికి గురయ్యాట. నడయాడుతున్న గోపాలులను పట్టి చూశాడు. అలా చూస్తే వారంతా వెలిగిపోతూ కనిపించారు. నీలమేఘశ్యాములయ్యారు వాళ్ళంతా. హారాలతోటి, కిరీటాలతోటి, కుండలాలతోటి కనువిందు చేశారు. శంఖాలతోటి, చక్రాలతోటి, గదలతోటి, కమలాలతోటి ప్రకాశించారు వారు. ఆపాదమస్తకం తులసీదళ మాడికలతోటి నిండిపోయారు. పట్టు వస్త్రాలతో, చిరునవ్వులతోటి సాక్షాత్తు శ్రీమన్నారాయణలాగా కనబడ్డారు ఆయనకి. కోటి సూర్యప్రభలతోటి వాళ్ళు కనబడ్డారు. దిగ్భ్రాంతికి గురయ్యాడు బ్రహ్మదేవుడు. నిశ్చేష్టుడైపోయాడు. అవాక్కైపోయి ఉన్న బ్రహ్మను చూసి సన్నగా నవ్వుకున్నాడు ఈ కృష్ణుడు. తర్వాత ఇలా అనుకున్నాడు. చిన్నపిల్లాడిలాగా అమాయకంగా తానే స్రష్టను అనుకున్నాడు బ్రహ్మదేవుడు. మైమరిచి మదించి నా మహిమను తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోగలిగాడా? అసాధ్యం అనుకున్నాడు కృష్ణుడు. మాయా విజృంభణాన్ని విరమించాడు. తోటి గోపాలుడితో సహా స్వకీయ రూపం స్వీకరించాడు. ఆసరికి బ్రహ్మదేవుడు కూడా విభ్రాంతి నుంచి తేరుకొని గోపాలులతో ఆడుకుంటున్న కృష్ణుడిని చూశాడు. వెన్న ముద్దలు తింటూ, పెరుగు ముద్దలు తినిపించుకుంటూ లేగల వెనుక పరుగుదీస్తున్న కృష్ణుడిని చూసి చేతులు జోడించి నమస్కరించుకుని, అయ్యా, ఎంత మాయాపరుడు ఈ శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాహనాన్ని నేల మీదకి దిగి పరుగున కృష్ణుడిని చేరుకున్నాడు ఆయన. చేతులు జోడించి నమస్కరించాడు. మహామాయావుల్నే సమ్మోహింపచేయగల నిన్ను పరీక్షించదలుచుకున్నందుకు నేనే పరీక్షకు గురి అయ్యాను కృష్ణయ్య. కరుణించి మన్నించు. నీకు తెలియందేమీ లేదు. నువ్వు సర్వేశ్వరుడి అంటూ స్తోత్రం చేశాడు. ముమ్మారు కృష్ణుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. సాష్టాంగ ప్రణామం చేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు. అదృష్టుడైన బ్రహ్మను చూసి చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణుడు. మరి రేపు ఈ లేగల్ని, ఈ గోపబాలుల్ని ఎలా ఇంటికి తీసుకువెళ్తారు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.